వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. నేను అబిత. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? 1000 కోట్ల రూపాయల జీఎస్టీ స్కామ్లో సోమేష్ చిక్కుకున్నట్టేనా? పన్నుల ఎగవేత కుంభకోణంలో ఆయన విలవిల్లాడుతున్నారా? ట్యాక్స్ ఎగవేతదారులకు నలుగురు సహకరించారని చెబుతున్న సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఎవరిపై అస్త్రం గురిపెట్టింది? అసలు తీగ లాగితే డొంక ఎలా బయటపడింది? 1000 కోట్ల రూపాయల భారీ స్కామ్ ఎలా బయటపడింది? ఇదంతా హంబక్ అంటూ సోమేష్ కొట్టిపడేస్తున్న పన్నుల ఎగవేత కుంభకోణం ఏ టర్న్ తీసుకోబోతుంది? లెట్స్ వాచ్. తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ చిక్కుల్లో పడ్డారు. పన్నుల ఎగవేత కుంభకోణంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. దాదాపు 1000 కోట్ల రూపాయల జీఎస్టీ ఎగవేత ఆరోపణలపై విచారణ చేపట్టిన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు సోమేష్ కుమార్ పై కేసు నమోదు చేశారు. ఈయనతో పాటు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఏ శివరామ ప్రసాద్, ప్లియాంటో టెక్నాలజీస్ ఐఐటి హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబులపై కూడా కేసు నమోదు చేశారు సిసిఎస్ పోలీసులు. ఎఫ్ఐఆర్ లో సోమేష్ కుమార్ ని A5 గా చేర్చారు. కేసీఆర్ ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా ఉన్న సోమేష్ కుమార్ ఆ తర్వాత ఏపీ క్యాడర్ కు బదిలీ అయ్యారు. అక్కడ లూప్ లైన్ పోస్టింగ్ తో ఇబ్బంది పడి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ తెలంగాణకు వచ్చారు. అయితే సీఎస్ గా చాలా కాలం పనిచేసిన సోమేష్ కుమార్ తన హయాంలో వాణిజ్య పన్నుల శాఖలో పన్నుల ఎగవేత కుంభకోణంలో కీలక పాత్ర పోషించారంటూ సిసిఎస్ కేసు నమోదు చేసింది. వాణిజ్య పన్నుల శాఖలో పెద్ద ఎత్తున పన్ను ఎగవేతలు జరిగినట్టుగా సిసిఎస్ అనుమానిస్తోంది. ఒక్క తెలంగాణ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎగవేత ద్వారా ఏకంగా 1000 కోట్లకు పైగా నష్టం జరిగినట్టు తెలుస్తోంది. మరో 11 ప్రైవేటు సంస్థలు దాదాపు 400 కోట్ల రూపాయల పన్ను చెల్లింపులు ఎగవేసినట్లు ఆ శాఖ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఫిర్యాదులో తెలిపారు. మరోవైపు బిగ్ లీప్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏమాత్రం ట్యాక్స్ కట్టకుండానే ఏకంగా 25.5 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుందని, అవకతవకలు జరిగాయని తేలడంతో అంతర్గతంగా విచారణ జరిపినట్టు ఫిర్యాదు చేశారు రవి. అయితే ఇక్కడే కేసు మరో మలుపు తీసుకుంది. భారీ కుంభకోణం కేసును సిసిఎస్ నుంచి సిఐడికి కేసును బదిలీ చేయడంతో పోలీసులు ఆధారాలు గుర్తించే పనిలో పడ్డారు. కంపెనీలకు ట్యాక్స్ నుంచి తప్పించి లబ్ధి పొందేందుకు సోమేష్ ఆధ్వర్యంలో స్పెషల్ ఇనిషియేటివ్స్ పేరిట వాట్సాప్ గ్రూప్ నడిచినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్ సహా మొత్తం 35 రకాల డాక్యుమెంట్స్ ను పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఇదంతా సరే కానీ అసలు సోమేష్ వెనక ఉన్నది ఎవరు? ఆయనను నడిపించింది ఎవరు? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎస్ గా పనిచేసిన సోమేష్ కుమార్ వెనక ఎవరున్నారు అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. నాడు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండానే ఈ కుంభకోణానికి తెరతీశారా, లేక నాటి ప్రభుత్వంలోని పెద్దల హస్తం ఏమైనా ఉన్నదా అనే దానిపై విచారణ నడుస్తోంది. జీఎస్టీ అధికారులు అందించిన ఆడిట్ రిపోర్ట్స్ ఆధారంగా ఎంక్వైరీ సాగుతుంది. ఈ భారీ కుంభకోణంలో సోమేష్ కీలకంగా వ్యవహరించినట్లు సిసిఎస్ పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన కేసు డాక్యుమెంట్స్ సిసిఎస్ పోలీసుల నుంచి సిఐడికి చేరే అవకాశాలు ఉన్నాయి. జీఎస్టీ అధికారులు అందించిన ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా సిసిఎస్ పోలీసులు ఇప్పటికే ప్రాథమిక వివరాలు సేకరించారు. సిసిఎస్ నుంచి వచ్చిన ఎఫ్ఐఆర్ ఆధారంగా సిఐడి మరో కేసు నమోదు చేస్తుంది. కమర్షియల్ ట్యాక్స్ సెంట్రల్ కంప్యూటర్ వింగ్ జాయింట్ డైరెక్టర్ రవి కానూరి ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్స్ ఆధారంగా దర్యాప్తు నడుస్తోంది. మ్యాన్ పవర్ సప్లై చేసే బిగ్ లీప్ అండ్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పన్ను చెల్లించకుండానే 25 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుని మోసానికి పాల్పడినట్లు తేలింది. వాణిజ్య పన్నుల శాఖ అంతర్గతంగా విచారణ చేపట్టడంతో ఈ శాఖకు టెక్నాలజీ అందించే సర్వీస్ ప్రొవైడర్గా ఐఐటి హైదరాబాద్ వ్యవహరించింది. ఈ సర్వీస్ ప్రొవైడర్ పని ఏంటంటే తెలంగాణలో పన్ను చెల్లింపుదారులు నమోదు చేసే ఐటీ రిటర్న్స్లో అక్రమాలను గుర్తించడంతో పాటు డేటాను విశ్లేషించడం, అలాగే ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సర్వీస్ ప్రొవైడర్ రూపొందించిన స్క్రూటీని మాడ్యూల్స్ గుర్తించాల్సి ఉంటుంది. కానీ బిగ్ లీప్ అక్రమాలకు పాల్పడినప్పటికీ ఈ మాడ్యూల్ కనిపెట్టలేదు. దీంతో వాణిజ్య శాఖకు సర్వీస్ ప్రొవైడర్పై అనుమానాలు మొదలయ్యాయి.
అలా తీగలాగితే డొంక మొత్తం కదిలొచ్చింది. బిగ్ లీప్ అక్రమాలను సర్వీస్ ప్రొవైడర్ గుర్తించకపోవడంతో వాణిజ్య పన్నుల శాఖ ఓ అధికారిని నియమించి విచారణ మొదలుపెట్టింది. ఆ అధికారి గతేడాది డిసెంబర్ 26న ఐఐటి హైదరాబాద్ ప్రాంగణంలో ఎంక్వైరీ జరిపారు. అప్పటి రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీతో పాటు కాశీ విశ్వేశ్వరరావు, శివరాం ప్రసాద్ల మౌఖిక ఆదేశాల మేరకు అక్రమాలను గుర్తించకుండా సాఫ్ట్వేర్లో మార్పులు చేశారని నివేదికలో పొందుపరిచారు. ఏది ఏమైనా సోమేష్ కుమార్ వ్యవహారం బట్టబయలు కావడంతో కాంగ్రెస్ సెటైర్లు స్టార్ట్ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించింది. ఆనాటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనడం కంటే కల్వకుంట్ల ఫ్యామిలీకి నమ్మిన బంటు అనడం కరెక్ట్ అంటూ ఎద్దేవా చేసింది. అలాగే ప్రజాధనానికి కస్టోడియన్ గా ఉండాల్సిన ఒక సీఎస్ ప్రజాధనం దోపిడీకి మార్గదర్శిగా మారారంటూ ఫైర్ అయింది. తెలంగాణలో గడిచిన 10 ఏళ్లు స్కామ్లీ పాలన జరిగిందనడానికి ఇది మరో నిదర్శనమంటూ కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా ఆరోపించింది. ఏమైనా ఒక సీఎస్ ఎలాగ ఉండకూడదో సోమేష్ను చూసి నేర్చుకోవాలంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకేవేమి బయటపెడుతుందో చూడాలి. ఇవి ఇవాల్టి ఇంట్రెస్టింగ్ ఇన్సైడ్ స్టోరీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.